ఒక్కసారి ఈ రైతు మిరప పంట చూడండి. మనకు ఏ విధంగా మనకు గ్రోత్ అనేది ఎక్సలెంట్‌గా ఎంత నీట్‌గా వచ్చిందో ఒక్కసారి మొక్క చూడండి మీరు గూడా. ఎక్సలెంట్‌గా వచ్చింది. వచ్చి వచ్చిన పూత వెంటనే మళ్ళీ కాపుగా సెట్ అయిపోతా ఉంది. చూడండి ఒకసారి ఎంత ఎక్సలెంట్‌గా కాపు దిగుతా ఉందో. ఆ కాపు చూడండి ఒకసారి. కాపు కాయ ఎట్లా వచ్చాడు సార్? ఇప్పుడు పైన కాపు సెట్ అవుతుందండి. అన్న నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నాగేష్ సార్. ఏ ఊరు సార్ మీది? మాది గోటూరు సార్. గోటూరు జిల్లా, గోటూరు గ్రామం, బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకు. ఎన్ని ఎకరాలు సార్ మిరప వేసింది మీరు? సార్ 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు వేసారు. ఏ రకం సార్ ఇది? ఇది డబుల్ 531 సార్. డబల్ 531. అయితే మీ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా? మందు పేరు ట్రైజెట్ సార్. రాజంట. ట్రైజెట్. అయితే ఆ మందు ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు మీ పంటకి? సార్ ఇప్పటికి 5 రోజులు అయింది సార్. 5 రోజులైంది. అయితే స్ప్రే చేయకముందు చేసిన తర్వాత ఇప్పుడు 5 రోజులకి ఏమేమి వ్యత్యాసం గమనిస్తున్నారు సార్? ఈ ట్రిప్స్, మైడ్స్, ముదురు, కాప్ సెట్టింగ్, గ్రౌత్ బాగా వచ్చింది. ఓకే. పింజ అట్లే సెట్ అయింది. ఇది సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. వచ్చిన కాప్ సెట్ అవుతుందా? వచ్చిన కాప్ అట్లా సెట్ ట్రిప్స్ మైడ్స్ కంట్రోల్ అయినాయా? కంట్రోల్ అయింది సార్. ఏమేమి స్ప్రే చేశారు సార్ మీరు దీంట్లోకి? దీంట్లోకి బోరాన్ వేసాం సార్. బోరాన్, న్యూట్రియన్స్ ఈ రెండు కలిపి స్ప్రే చేశారు. స్ప్రే చేసిన దానికి 5 రోజులైంది. 5 రోజులు. అయితే కొత్త పూత వచ్చింది, గ్రోత్ వచ్చిందంతా ఇప్పుడు ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఈ మందు ప్రయోగం చేసాం సార్. ఈ మందు స్ప్రే సార్ వచ్చింది. అంతకుముందు ఏమైనా పూతలో ట్రిప్స్ ఉండేనా సార్? ట్రిప్స్ లైట్గా ఉండి సార్. లైట్గా ఉండే. లైట్గా ఉండే. అవి క్లియర్ అయిపోయినాయి. అంత క్లియర్ అయిపోయి. ఇప్పుడైతే ఏమైతే లేవు. ఇప్పుడు ఏం లేదు. అంతకుముందు ఏదో లైట్గా ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోయినాయి. క్లియర్ అయిపోయింది. అయితే పైన ఇప్పుడు ఈ పూత గ్రోత్ అంతా కనిపించి మందు స్ప్రే చేసిన తర్వాత కాప్ సెట్ అయితే ఉందా మనకి మందు స్ప్రే చేసిన తర్వాత? సార్ కాప్ సెట్ అయితే ఉందా? సార్. బోరాని ఈ రెండు కలిపి స్ప్రే చేసినారు. ఎక్కడ తీసుకున్నారు మందులు మీరు? సార్ బళ్ళారిలో సార్. అమ్మ గ్రెయిన్స్ లో తీసుకున్నారు. అయితే రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు అంటారు సార్. మేజర్ గా మేము బ్లాక్ త్రిప్స్ కి, కాప్ సెట్టింగ్ కి గ్రోత్ బాగుస్తుందని చెప్తా ఉన్నాం, పూత బాగుస్తుందని. అదే విధంగా మీ పంటలు కూడా రిజల్ట్ చూసారా సార్? రిజల్ట్ బాగుంది. నేను చెప్పిన విధంగా ఉందా? వాడుకోవచ్చు కదా రైతులు ఎవరైనా? మీరు తోటి రైతులకు చెప్పగలరా సార్ ఈ మందు వాడుకోండి అని? చెప్పినాం సార్. అప్పుడే నేను కూడా చెప్పినారా? వాడుకోవచ్చు కదా రైతులు అయితే? వాడుకోవచ్చు సార్. ఓకే అండి. ఎక్కడ బళ్ళారిలో అమ్మ గ్రెయిన్స్ లో ఈ మందు తీసుకున్నారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.